హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఊర్లో అష్టలక్ష్ముల టెంపుల్కి వెళ్దాము. ఇది చాలా ఫేమస్ అని చెప్పాను, కానీ ఇక్కడ అష్టలక్ష్ముల టెంపుల్ చాలా బాగా చేస్తారని అయితే చెప్పగలను. ముందుగా వినాయకుడిని దర్శించుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మా చిన్నోడు వాళ్ళ అమ్మ లేకుండా మాతో పాటు గుడికి వచ్చాడు. ఏడుస్తాడేమో, అల్లరి చేస్తాడేమో అనుకున్నాం. గుడికి వెళ్ళాక వాణ్ణి చూసి మేం షాక్ అయ్యాము. ఆటోలో నిద్రపోయిన వాడు కూడా గుడి వచ్చిందంటే లేచి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అక్కడున్న మిగతా చిన్నపిల్లలు గుడి నుంచి బయటికి వెళ్ళాలని ఏడుస్తూ ఉన్నాడు. మా చిన్నోడు మాత్రం ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నాడు. మా చిన్నోడిని చూసి మిగతా పిల్లలు కూడా అలా ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నారు. అందరూ ఈ గుడి చుట్టూ ఇలా 7 మంది అమ్మవార్ల విగ్రహాలను పెట్టారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేశారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ చాలా బాగా చేస్తారు. పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, కుంకుమార్చన అన్నీ చేస్తారు ప్రతి శుక్రవారం. చాలా టెంపుల్స్లో ఫొటోస్ వీడియోస్ తీయనియరు. ఈ గుడిలో అలా లేదు, మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చాలా బాగా చేశారు. డిఫరెంట్గా అమ్మవారికి అలంకరణ చేశారు. మంది అమ్మవార్లని దర్శించుకున్నాం కదా, చివరిగా లాస్ట్ అమ్మవారిని దర్శించుకుందాము. అష్ట అంటే 8 మంది అమ్మవార్లు అని అర్థము. ఇవాళ అమ్మవారి అలంకరణ చాలా బాగా చేశారు. ఇక్కడే మెయిన్గా పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన అన్నీ చేస్తారు. మిగతా రోజుల కంటే శుక్రవారం రోజు చాలా బాగా పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి అలంకరణ అన్నీ. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన సరస్వతి దేవి అమ్మవారు ఉన్నారు, అక్కడికి వెళ్దాం. ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారు. ఈ గుడిలో సరస్వతి దేవి అమ్మవారే కాకుండా ఇంకా గాయత్రి దేవి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ గాయత్రి దేవి అమ్మవారు. కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తే కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. శివయ్య విగ్రహం, నందీశ్వరుడు. ఇక్కడ చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది, ఏ ఇబ్బంది లేకుండా. అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బయట భోజనాలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు భోజనాలు పెట్టారంట. ప్రతి శుక్రవారం భోజనం పెడతారంట మధ్యాహ్నం వరకే. మధ్యాహ్నం తర్వాత గుడి క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం గుడి ఓపెన్ చేస్తారంట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.